వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము స్టెప్ బై స్టెప్ 1 బీడ్ దగ్గర నుంచి మొదలేసి మళ్ళీ 1 బీడ్ వచ్చేదాకా స్టెప్ బై స్టెప్ చేసుకునేటువంటి ఈ గ్రాండ్ డిజైన్ అయితే ఇవాళ మనం చూద్దామండి. దీనికోసం నేను ఇలా బిగ్ సైజులో ఉన్న డ్రాప్స్ అయితే తీసుకున్నానండి. బిగ్ సైజ్ అంటే మరీ బిగ్ సైజ్ కాదు, ఇది కూడా ఇంతే సైజు ఉంటుంది. కొన్నేమో చిన్నగా ఉంటాయి, మీడియం సైజు ఉంటుంది, ఇంకా లావు కూడా ఉంటుంది. కానీ ఇది వచ్చేసి మనం యూజ్ చేయడానికి అంటే డిజైన్ కూడా మనకి మంచిగా కనపడుతుంది అనేసి అయితే ఇది తీసుకున్నాను నేను. ఓకేనా, ముందుగా అయితే మనం కాటన్ థ్రెడ్ ఒక 4 లైన్స్ సరిపోతాయండి. మీకు కావాలంటే 4 లైన్స్ తీసుకొని ఒక సైడ్ ముడేసుకొని ఒక సైడ్ వదిలేసేయండి. ఎందుకంటే ఈ డిజైన్కి మనకి దారము చాలా పడుతుంది అనమాట. అందుకోసం అనేసి పదే పదే కొంచెం కొంచెం తీసుకొని టైం వేస్ట్ అయ్యాకంటే ఒకేసారి కొంచెం ఎక్కువ లెంత్ తీసుకుంటే కనీసం ఒక 2 గ్రూప్స్ వచ్చేదాకైనా మనకి ఈ థ్రెడ్ అనేది వస్తుంది. ఒక సైడ్ ముడే పెట్టుకొని ఒక సైడ్ వదిలేసి చేస్తాం కదా, అలా అయితే చేయండి. ఫస్ట్ అయితే శారీకి ముడేసిన తర్వాత ఫస్ట్ ఈ 1 mm సైజులో ఉన్న వైట్ బీడ్ ఒకటి తీసుకొని డ్రాప్ తీసుకొని ఇంకొక వైట్ బీడ్ తీసుకోండి. ఇలా తీసుకున్నాక దీన్ని వెనక్కనేసి ఇలా పైకి కూర్చోండి. పైకి కూర్చేసిన తర్వాత మళ్ళీ నీడిల్ని శారీకి కిందకి కూర్చోండి ఇలా. ఓకేనా, కూర్చిన తర్వాత కొంచెం గ్యాప్ ఉంచుకొని, కొంచెం అంటే కొంచెమే, ఇదిగో ఇలా కొంచెం గ్యాప్, ఒక 1/2 ఇంచ్ కంటే కూడా తక్కువ గ్యాప్ ఉంచుకొని శారీకి అడుగుకి వెళ్ళింది కదా నీడిలు మనకి, ఇప్పుడు పైకి తీయండి. ఇలా పైకి తీసిన తర్వాత మళ్ళీ ఇలా అడుగు నుంచి ఒకసారి పైకి కూర్చి ఇక్కడ ముడేసేసుకోండి. ఓకేనా, ఇలా ముడేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి మనం 1 బీడే తీసుకున్నాము, ఇప్పుడు 4 తీసుకోండి. 3 4 తీసుకొని డ్రాప్ తీసుకొని మళ్ళీ ఇంకొకటి బీడ్ తీసుకోండి. తీసుకొని దీన్ని కూడా ఇలాగే పైకి తీయండి. మనం 8 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకున్నా కూడా మందం అయిపోతుంటుంది బీడ్స్కి, అవి స్వింగ్ అవ్వవు, మళ్ళీ స్టిఫ్గా నించొని ఉంటాయి. అందుకోసం అనేసి మనము కాటన్ థ్రెడ్ ఒక 4 లైన్స్ తీసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే 2 టైమ్స్ థ్రెడ్ వస్తుంది కాబట్టి. మళ్ళీ కొంచెం గ్యాప్ అయితే తీసుకొని మళ్ళీ ముడేసేసి ఈసారి 4 తీసుకున్నాం కదా, 4 అయిపోయాక 7 తీసుకుందాం. ఇప్పుడు 7 బీడ్స్ 1 2 3 4 5 6 7 బీడ్స్ తీసుకొని మళ్ళీ ఒకటి తీసుకొని సేమ్ ఇదే. ఇప్పుడైతే 10 తీసుకోండి. 10 తీసుకొని ఇంకొక డ్రాప్ తీసుకొని బీడ్ తీసుకోండి. ఇక ఈ 10 తర్వాత మళ్ళీ ఇటువైపు 7 4 1 అంతే, కంటిన్యూషన్ అన్నమాట. మధ్యలో 10 వస్తుంది, తర్వాత 7, తర్వాత 4, తర్వాత 1. మీరు 1 నుంచి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి 1 4 7 10, మళ్ళీ 7 4 1 అలా చేసేయడమే అండి. చాలా ఈజీగా అయిపోతుంది. నేను మీకు డిజైన్ చూపిస్తాను. ఇగో ఇలా స్టెప్ బై స్టెప్ వస్తుంది అనమాట. మనం ఎప్పుడు చేస్తూనే ఉంటాం కానీ అది ఈక్వల్గా ఎలా వస్తుంది, ఇలా ఒక గ్రూప్ లాగా ఎలా కనపడుతుంది అనేది చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి. ఏం లేదండి, ఈ మధ్యలో ఒక బీడ్ తోటే తేడా వస్తుంది అనమాట. ఈ మధ్యలో ఉన్న బీడ్ వల్లనే మనకి ఏ బంచ్కి ఆ బంచ్, ఏ గ్రూప్కి ఆ గ్రూప్ మనకి సపరేట్గా విడిగా కనిపిస్తుంది. అందువల్ల లుక్ కూడా మంచిగా కనపడుతుంది అనమాట. మామూలుగా అయితే మనము ఈ ఫస్ట్ తీసుకునే బీడు ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మెజర్మెంట్ డిఫరెంట్గా వస్తుందన్నమాట. అందుకోసం అనేసి ఈసారి అయితే ఇలా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. మీకు కూడా ఈజీగా గ్రాండ్గా సేమ్ లేస్కి ఎలా అయితే వస్తుందో అలానే వస్తుంది మనకు కూడా డిజైన్. ఓకేనా, థ్యాంక్ యూ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి, మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. బీడ్స్ మెటీరియల్లను ఇంకా పట్టు థ్రెడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. షాప్ విజిట్ చేయొచ్చు. విజిట్ చేసే ముందు ఒకసారి కాల్ చేయండి.
అలాగే ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది పోస్ట్ ఆఫీస్ అండ్ డిటిడిసి మెటీరియల్ పంపించడానికి. థ్యాంక్ యూ, బాయ్.